నీ కుటుంబాన్ని దేవుడు నడిపించడానికి ఆయన గనుక నీకు తోడుగా ఉంటే నీ కుటుంబం ఎక్కడ కూడా ఆగిపోదండి, తొట్టిల్లదు, ఇబ్బందుల పాలు కాదు. దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని ఎప్పుడు కూడా నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. తమ కొరకై జీవించు వారు దేవుణ్ణి ఎప్పుడు గణపరచలేరంట కదా. తమ కొరకు బ్రదర్ మందిరానికి ఎందుకు వెళ్తున్నారంటే, బ్రదర్ నాకు బాగాలేదు, లేదా నా తల్లికి బాగాలేదు, నా ఇంట్లో వారికి బాగాలేదు, అందుకే నేను చర్చికి వెళ్తున్నాను. ఓ అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు? మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, నా భర్త మారలేదు, అందుకే నేను మందిరానికి వెళ్తున్నాను. అవునా? ఇంకొకరు చెప్తారు నాకు కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. మరి నిజమైనటువంటి విశ్వాసులు ఎక్కడ పోయినారు అంటే, వీళ్ళంటే అవసరంతో మందిరానికి వెళ్తారు. కొంతమంది ఏంటంటే దయ్యం బట్టి, లేకపోతే ఇంకేదో మరి మానసిక బలహీనతలు ఇవన్నీ కలిగి విడుదల కోసం వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మరి ఎవరు నిజమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఇందులో? ఒక్కరైనా ఉంటారా? 1% అని ఉందా? కొంతమంది స్త్రీలు ఉంటారు. ఏదేమైనా సరే, కష్టం రాని, ఉద్యోగం పోని, ఏమన్నా కానీ నేను దేవునికి కమిట్మెంట్ ఇచ్చినాను కాబట్టి నేను సంఘం కొరకు ప్రార్థన చేస్తాను, సంఘం కొరకు నిలబడతాను, ఏదేమైనా నేను ఉండి నడిపిస్తాను సంఘాన్ని. అది ఏం చూపిస్తుంది అంటే వాళ్ళ విశ్వాసాన్ని చూపిస్తుంది. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. అంటే వారు ఏంటంటే వారి కోసం ఆలోచన చేయరు, వాళ్ళ గురించి ఆలోచన చేయరు. అరే ఈ డబ్బు ఉంటే రేపు నాకు దేనికైనా పనికి వస్తుంది కదా అనుకోరు. లేదు, ఈరోజు దేవుని పని జరగాలి, ఈరోజు దేవుని పరిచర్య ఆగకూడదు. నిజంగా దేవుడు వారిని ఎప్పటికైనా ఘనంగా నిలబెడతాడు. దేవుని కోసం ఆలోచించేవారు అంటే దేవుని సంతోషపరచడానికి తన ఇష్టాలను మానుకున్నవారు. చూడండి, కొంతమంది ఉంటారు, వారికి దేవుడు ఒకరోజు విడుదల ఇస్తాడు. ఎట్లంటే తాగుడు నుంచి విడుదల. అప్పుడు వారి మనసు మారి, ఇక నేను తాగుడు జోలికి నేను వెళ్ళను, దేవుని కోసం నేను విడిచిపెడుతున్నానని విడిచిపెడితే ఖచ్చితంగా మానేస్తారండి. ఏదో ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వీళ్ళ ఫోర్స్ అని మానేస్తాడు అనుకో, 4 రోజులు పోగానే మళ్ళీ మొదలవుతుంది కదా. 1 నెల 2 నెలలు 3 నెలలు పోగానే మళ్ళీ స్టార్ట్. చెడు అలవాట్లు, చెడు సహవాసం, చెడు తలంపులు, ఇవన్నీ నువ్వు దేవుని కోసం విడిచిపెడితే నువ్వు ధన్యుడవు. ఏదో నీ ఆరోగ్యం పాడవుతుంది కదా నువ్వు మానేస్తావు కొన్నిసార్లు, అది మళ్ళీ వస్తుంది. నువ్వు దేవుని కోసం నువ్వు విడిచిపెడితే కదా, అవన్నీ కూడా బీదలకు పంచి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. దానికి ఇష్టపడలేదు ప్రజలు. కానీ ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గలతీ 1:10 ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకున్న చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకున్న చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టవాడనైతే క్రీస్తు దాసుడను కాకయ్యపోవుదును. ఈయన ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నేను మనుషుల దయను సంపాదించుకుంటే, ఒకవేళ నేను మనుషులను సంతోష పెట్టాలని అనుకుంటే నేను యేసుక్రీస్తును సంతోష పెట్టలేను. కాబట్టి నేను చూడండి, మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. హల్లెలూయ. నేను మనుషులను సంతోష పెట్టాలనుకుంటే, మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటే నేను దేవుని అంటే యేసుక్రీస్తు దాసుడను కానే కాదు అంటున్నాడు. అంటే నువ్వు ఒకవేళ నువ్వు మనుషులను చూడండి, కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు కూర్చున్నటువంటి వాళ్ళకి నచ్చినటువంటి వాక్యాన్ని బోధించాలని ప్రయాసపడతారు. అంటే వాళ్ళని ఆకర్షించుకోవాలి, వాళ్ళ మనస్సును గెలుచుకోవాలి, వాళ్ళ బాధలను మరి తెలుసుకొని ఆ విధంగా బోధిస్తే వారు మరి ఆ సంఘానికి వస్తారేమో అని ఆశతో బోధిస్తారు. పరిశుద్ధ గ్రంథములో మరి బోధింపబడినటువంటి దేవుని చిత్తాన్ని
తెలుసుకొని దేవుని కోసము ప్రజలను దేవుని వైపు తిప్పడానికి, బలపరచడానికి, ఆత్మీయ జ్ఞానముతో వారిని సిద్ధపరిచే దైవజనునిగా ఉండడం నాకు ఇష్టం. అందుకే మరి ఏది ఏమైనా కూడా నేను వాక్యం విషయంలో ఖచ్చితంగా మాట్లాడతాను, నేను ఖండితంగానే బోధిస్తాను. ఒకవేళ దానికి మీరు నిజంగా దేవుని చిత్తమని మీరు తెలుసుకొని మీరు లోతుగా ఆలోచన చేస్తే దేవుడు మీకు బోధిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. నిజమే, ఈరోజు ఈ లోకంలో మనం చూస్తే ఎక్కడ చూసినా పరిచర్యలు చాలా విస్తరించి గొప్ప పరిచర్య జరుగుతుంది, చాలా సంతోషం. అందులో నిజమైనటువంటి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తాన్ని మనకు బోధించే మరి దైవజనులు మనకు దొరకడము మరి చాలా అరుదు. కాబట్టి మనము సంపాదించుకోవాలా, వెతకాలి కదా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీవు దేవునికి నచ్చినట్లుగా నీ జీవితాన్ని మార్చుకుంటే, దేవుని చిత్తాన్ని కనుక నువ్వు నెరవేరిస్తే, నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. అవునా కాదా అమ్మా? నువ్వు ధనం అడిగినా ఇస్తాడు, ఐశ్వర్యమును అడిగినా ఇస్తాడు, గర్వఫలమును అడిగినా ఇస్తాడు కదా, సంతోషమును అడిగినా ఇస్తాడు. నువ్వు ఏది అడిగినా ఇస్తాడా ఇవ్వడా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఆశీర్వదించిన వారు అసలు వారికి కొదవనే లేదంట. వాళ్ళకి ఒకానొక సమయంలో, అంటే మోషే సమయంలో చాలా దూరం వరకు ప్రయాణమై వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం అంతా అయిపోయింది. అన్ని లక్షల మందికి ఆహారం కావాలా. ఒకవేళ విత్తనాలు చల్లి ఒకవేళ వారు ధాన్యం పండించాలనుకున్న సమయము వారికి సరిపోదు. అంటే అప్పటి వరకు వెయిట్ చేస్తే వాళ్ళు చచ్చిపోతారు. ఎలా? దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వ్యక్తిని వారు వెంబడిస్తున్నారు కాబట్టి దేవుడు వారికి ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. హల్లెలూయా. ఏం కురిపించాడమ్మా? మన్నా. అదేదో విచిత్రమైనటువంటి ఆహారం కదా. ఇక్కడ వీళ్ళు నిత్యము నాన్ వెజ్ తినే వీళ్ళు, ఈ మన్నా ఏంటి? కానీ దేవుడు వారికి మన్నాతో వారిని పోషించాడు. దేవుడిచ్చే ఆహారం ఎట్లా ఉంటుందండి? మనం తినే ఆహారంలాగా ఉండదు. అందుకే దేవుని జ్ఞానం కూడా ఎట్లుంటుందంటే మనుషుల జ్ఞానంలాగా ఉండదంట. దేవుని చిత్తం కూడా ఎట్లుంటుందంటే మనుషులకు ఉన్నటువంటి ఆలోచనలు కాదంట దేవునివి. దేవుని తలంపులు వేరు, మనుషుల తలంపులు వేరు. దేవుని యొక్క చిత్తము నువ్వు గ్రహించిన వాడవైతే అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా తలగానే ఉంచుతాడు. ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను. హల్లెలూయా. ఆ స్థితిలో పెడతాడు దేవుడు నేను. ఈరోజు నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ దేవుని జ్ఞానము చేతను నింపబడితే నేను చెప్తున్నాను, నీ తరతరములో అంటే నీ పితరుల కాలములో కావచ్చు, ప్రస్తుత కాలము కావచ్చు, రాబోయే కాలము కావచ్చు, ఏ కాలములో కూడా నీ అంటి జ్ఞానము కలిగిన వారు ఇంకెవరు ఉండరు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను హెచ్చిస్తే నీలాగా ఇంకెవరిని ప్లేస్ చేయడు. హల్లెలూయా.